ప్రస్తుతం నేను ఈడీ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఈడీ ఆఫీస్కి కేటీఆర్ దాదాపు 10:30 గంటల ప్రాంతంలో వచ్చారు. ఇప్పుడు 12 అవుతుంది. దాదాపు గంటన్నర నుంచి విచారణ అయితే ప్రారంభమైందని చెప్తున్నారు. మేజర్గా ఏదైతే మనీ లాండరింగ్ సంబంధించి ఫెమా నిబంధనలు పాటించలేదు. మరో పక్కన ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా పాటించకుండా ఏదైతే విదేశీ సంస్థకు సంబంధించి 46 కోట్లకు సంబంధించి చెల్లింపులు జరిగాయని చెప్పేసి ప్రధానంగా ఈడీ అధికారులు అయితే ప్రశ్నిస్తున్న సంగతి. మరో పక్కన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా రావడం, మరో పక్కన అరెస్ట్ కూడా జరగడం జరిగింది. చాలా భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈడీ ఆఫీస్కి చేరుకోవడంతో పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున ఫోర్స్ అయితే చేయడం జరిగింది. మరో పక్కన లా అండ్ ఆర్డర్, మరో పక్కన టాస్క్ ఫోర్స్ పోలీసులు, మరో పక్కన క్యూఆర్టీ పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఆ ట్రాఫిక్ని అయితే కొంచెం క్లియర్ చేయడం జరిగింది. కేటీఆర్ వచ్చే క్రమంలో చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు బైక్ కేటీఆర్ వెహికల్ మీద పడి హడావడి చేయడంతో పోలీసులు చెప్పినా ఇంతవరకు వినిపించుకోవడంతో కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. మరో పక్కన కొంతమంది కార్యకర్తలు అరెస్ట్ తర్వాత ఆటోమేటిక్గా నేతలందరూ తెలంగాణ భవన్కి అయితే చేరుకున్నారు. ఖచ్చితంగా కేటీఆర్ వచ్చే క్రమంలో కూడా ఈడీ ఆఫీస్కి వచ్చే క్రమంలో కూడా ట్వీట్ చేశాడు. కేవలం ఈ రేస్ కార్ సంబంధించి అంతర్జాతీయ ఖ్యాతిని పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికే నేను చేసిన ప్రయత్నం. ఇక్కడ ఏం జరగలేదు, అవినీతి నయా పైసా కూడా జరగలేదు. కేవలం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలో భాగంగా అటు ఏసీబీ కానీ ఇటు ఈడీ, బీజేపీ, కాంగ్రెస్ రెండు బడేబాయ్ చోటేబాయ్ కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఖచ్చితంగా భయపడేది లేదు. కేసును చట్ట ప్రకారం నేను ఎదుర్కొంటాను, విచారణకు సహకరిస్తానని చెప్పేసి గతంలోనే ఏసీబీకి సంబంధించి కూడా చెప్పాడు. మరో పక్కన ఈరోజు ఈడీ విచారణ తర్వాత కూడా మళ్ళీ ఏసీబీ కూడా మరో పక్కన నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఆ ఏసీబీ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఏసీబీకి సంబంధించి కూడా ఏదైతే అడిగిన క్వశ్చన్లే అడిగారని చెప్పేసి ఏసీబీ ఆఫీసర్లు కూడా తెలిసి ఇక్కడ అవినీతి నయా పైసా అవినీతి కూడా జరగలేదు, చాలా ట్రాన్స్పరెంట్గా నిధులు అయితే ఇక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి అక్కడికి వెళ్ళాయని చెప్పేసి చెప్తున్నారు. మరో పక్కన ఈడీకి సంబంధించి మాత్రం నిధుల ఏదైతే నిబంధనలు పాటించలేదు, మనీ లాండర్ జరిగింది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాయి, మళ్ళీ దాని తర్వాత ఇంకేమైనా లావాదేవీలు జరిగాయని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా ఈడీ విచారణ అయితే ప్రారంభించింది. దాదాపు గంటన్నర నుంచి ఈడీ అయితే విచారణ చేస్తుంది. నాకు తెలిసి సాయంత్రం వరకు విచారణ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. చూద్దాం మరి ఈడీ విచారణలో కేటీఆర్ ఎలా స్పందిస్తాడు, ఎలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు, ఎలాంటి ఆన్సర్స్ కేటీఆర్ అయితే చెప్తున్నారని చెప్పేసి చాలా ఉత్కంఠగా నెలకొంది. ఇప్పటికే కార్యకర్తలు అరెస్టులు పక్కన కేవలం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇదంతా చేస్తున్నాడు. ఏదైతే గ్యారంటీలను అమలు చేయడం చేతగాక ఇప్పుడు ఈ అరెస్ట్ అనేది రోజుకో కొత్త అరెస్ట్ అనేది పెట్టుకోవడం జరుగుతుందని చెప్పేసి కేటీఆర్ ఇమేజ్ని తగ్గించడానికి, రాజకీయాల్లో బదనాం చేయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. బట్ కేటీఆర్ అవినీతి చేయలేదు. ఖచ్చితంగా కేటీఆర్ ఈ కేసులో నిర్దోషిగా బయటకు వస్తాడని చెప్పేసి ఆ కార్యకర్తలు, పరోపక్కన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. చూద్దాం, సాయంత్రం వరకు ఉంటుందని చెప్తున్నారు విచారణ. సాయంత్రం తర్వాత కేటీఆర్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారా, లేకపోతే ఎలా ఉండబోతుందని సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. జర్నలిస్ట్ సాయితో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.